సో ఇప్పుడు మన దగ్గర నుంచి పోతున్న పిల్లలు మేజర్గా జాబ్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ వీసా పైన, స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సో స్టూడెంట్ వీసా పైన వెళ్తున్న వాళ్ళు ఇంతకుముందు పోయిన వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ని ఏం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? అంటే కొందరు చెప్పేది ఏంటంటే పోయిన వాళ్ళు కొందరు రెస్టారెంట్స్లో కానీ తర్వాత గ్యాస్ స్టేషన్లో కానీ అటువంటి వాటిలలో పనిచేసిన వాళ్ళు ఉన్నారండి కొందరు. వాళ్ళకి అంతకుముందు పెద్ద ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఇప్పుడు కొత్తగా బాగా ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది కాబట్టి వచ్చినా రాకపోయినా ఎటువంటి తప్పు లీగల్గా పర్మిట్ ఉంటే మీరు పని చేసుకోవచ్చు. అదే యూనివర్సిటీ రెస్టారెంట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీకు పర్మిట్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ పర్మిట్ ఉంటుంది. అటువంటివన్నీ మీకు లీగల్గా పర్మిట్ చేసుకోండి. తప్పితే బయట ఇల్లీగల్గా పనిచేయడం అన్నది నడవదు. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాటి బయటకు వెళ్ళి పనిచేయడం అనేది ఇల్లీగల్. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది చేస్తుంటారు. అలా చాలా మంది చేయరు, కొంతమంది చేస్తారు. సో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అటువంటివన్నీ చేయకూడదు, అటువంటి మానుకోవాలి. అటువంటి లాయర్ తోటి కన్సల్ట్ చేయండి తప్పితే అటువంటి చేయకూడదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, కింద మామిడికాయలన్నీ తెగుతాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇదివరకు 5 లక్షల మంది డిపోర్ట్ చేయడానికి ఇంతమంది పోలీసులు కావాలి. ఆ మరి 50 లక్షల మంది చేయాలంటే 10 మంది, అంత 10 టైమ్స్ పోలీసులు కావాలి. వీడు ఆల్రెడీ మిలిటరీని పోయిస్తాడు, మిలిటరీనే వాడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఈయనకు ఐఆర్ఎస్ మీద కోపం. ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, అయితే ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళని కూడా ఆడబెడతా అంటాడు. ఈ పని మానేసి ఆడబెట్టుకుంటారని పెడతా అంటాడు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆడబెడతా అంటాడు. జోక్ గన్నులు పెట్టాడు, కానీ మిలిటరీ వాళ్ళని పెడతారు. మిలిటరీ వాళ్ళని ఆల్రెడీ పెడతాను కాబట్టి, మిలిటరీ చాలా పెద్దది కాబట్టి ఈ 5 లక్షల మంది టార్గెట్ మీట్ కావడానికి ఫస్ట్ ఇయర్ మీట్ కాకుండా సెకండ్ ఇయర్ మీట్ వయలేషన్ చేయకుండా ఉండడం బెటర్ అండి. లాస్ ఏవి కూడా వయలేట్ చేయకుండా ఉండడం బెటర్. సో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు, ట్రంప్ రాకముందు అటువంటి వయలేషన్స్ ఏదో చేశారు అంటే నేనేమంటా అంటే, ఇప్పుడైతే ముందైతే చేయకండి, మీరు అవసరమైతే లాయర్ని కాంటాక్ట్ చేయండి. లాయర్ని కాంటాక్ట్ చేసి కొన్ని ఉంటాయండి. అవి ఎట్లుంటాయంటే, స్టేటస్ వయలేషన్ అనేది ఎప్పుడు చూస్తామంటే, మేము కొన్నిట్లా, నాట్ అన్నిట్లు కాదు, ఓన్లీ లాస్ట్ టైం మీరు యూఎస్కి ఎంటర్ అయిన కాడ నుంచి ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు మీరు December 2024లో ఎంటర్ అయింది అనుకోండి, ఓకే, ఆ తర్వాత వయలేట్ చేసినరా, అంతకుముందు వయలేట్ చేసినరా, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి మాకు. సో కొందరు ఏం చెప్తామంటే, అరే ఒక పని చేయరా నాయన, నువ్వు మెక్సికో పోయి రాపోరా, లేదా ఇండియా పోయి రాపో, అప్పుడు ఏమవుతాయి, గంగల కనుక మునితే మొత్తం మన పాపాలని మునిలేనంటే అవన్నీ తేలిపోతాయి అన్నట్టు, కొన్ని ఉంటాయి అన్నట్టు. సో దానికి మీరు లాయర్ని కాంటాక్ట్ చేయడం బెటర్. సో దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ there is a way out. Need to contact lawyer. ఓన్లీ కొన్ని, అన్నిటికీ సొల్యూషన్ లేదు. చాలా మటుకు సొల్యూషన్ ఏంటంటే, ఓన్లీ ఫ్రమ్ లాస్ట్ ఎంట్రీ గోయింగ్ ఫార్వర్డ్. అంటే మీరు డిసెంబర్లో కనుక యూఎస్ ఎంటర్ అయిన అనుకోండి, అంతకుముందు 3 ఏళ్ళు వయలేట్ చేసినా కూడా డిసెంబర్ నుంచి చూస్తాం మేము. అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి అన్నట్టు. దాన్ని ఏం చేస్తామంటే, కొందరు అప్పుడు స్టేటస్ వయలేసినప్పుడు ఏం చేస్తామంటే, నాయన మంచిగా మెక్సికో పోయి ఒక మార్గరేటా తాగిరారా అని చెప్తాం అన్నట్టు. బట్ తాగొస్తే ఏమైంది, అవి మొత్తం అన్నీ వెనకటి అన్నీ వెళ్ళిపోతాయి అన్నట్టు. ముందు చూస్తారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినావు, ఆ తర్వాత ఏం వయలేషన్ చేసినావా, చేయలేదు, అంతకుముందు నువ్వు లిక్కర్ స్టోర్లో పని చేసినా తప్పు పని చేసినా కానీ వచ్చిన తర్వాత మళ్ళీ చేయలేదని చెప్తాడు. ఓకే, అది కాస్త రిలీఫ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నా, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ 1 year, తర్వాత ఎక్స్టెన్షన్ 2 years. 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది, ఆ తర్వాత 2 years మళ్ళీ జాబ్ కోసం సర్చ్ చేసుకోవచ్చు. సో ఆ టైంని ఏమైనా తగ్గించే ఆలోచన ఉందా సార్ ఇప్పుడు? ఓపీటీ అన్నది ఫస్ట్ ఇయర్ అన్నది కాంగ్రెస్ అంటే పార్లమెంట్ పాస్ చేసింది. పార్లమెంట్లో ఏది పాస్ కాదండి, ఇట్స్ వెరీ రేర్ పాస్ కావడానికి కష్టం. దట్ ఈస్ సేఫ్. స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది రెగ్యులేషన్ ద్వారా వచ్చింది. నాకు తెలిసి ఇతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయలేడని నేను అనుకుంటానా. అసలు కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు డెసిషన్, లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, బర్త్ రైట్ సిటిజన్షిప్ చేసిండు. అంటే నా లీగల్ థియరీ మాట నేను పోతున్నా. అది దాన్ని చేంజ్ చేయాలంటే రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలి. ఇతను రెగ్యులేటరీ ప్రాసెస్ ద్వారా పోవాలంటే ఇతను ఇట్ విల్ టేక్ అబౌట్ 2 to 3 years. అయితే టార్గెట్లు ఉందా రెగ్యులేటరీ ప్రాసెస్, ఇది టార్గెట్లు ఉందా అంటే ఇది టార్గెట్లు ఉంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ టార్గెట్ ఉంది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే H4EAD. కొందరు లెక్క ప్రకారం 4,50,000 మంది H4EADలు ఉన్నారని కొందరు అంటారు. సరే, డిస్కౌంట్ వేసిన ఒక 3 లక్షలు 4 లక్షల మంది H4EAD ఉన్నారు. అది కూడా టార్గెట్లు ఉంది. దాన్ని కూడా రెగ్యులేషన్ ప్రకారం పోవాలన్నట్టు. లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆల్రెడీ లిస్ట్ పెట్టిండు, నేను తీస్తా అని చెప్పి అనౌన్స్ చేసిండు, చేసి దాన్ని పాలసీ పెట్టిండు. కానీ దాన్ని పాస్ కాకముందు గెలుస్తా అనుకున్నాడు, గెలవలేదు కాబట్టి పోయింది. ఈసారి ఇప్పుడు మాకు మార్చ్లో రెగ్యులేషన్స్లో ఏవేవి పాస్ చేస్తాడని చెప్తాడు.
మాకు మొదలు చెప్తాడు అన్నట్టు. మొత్తం డ్రాఫ్ట్ ఇయ్యడు, ఆ సమరీ ఇవి టచ్ చేస్తాను అని చెప్తాను, ఆ లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మార్చిలో చూడాలి మేము, ఏమొస్తుంది అని చూడాలన్నట్టు. H4EAD ఈ మార్చిలో వస్తుందా లేదా అంటే మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో పెడతాడా అన్నది చూడాలి మేము. లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఈ ట్రంప్ ఉన్న 4 years మీరు దేశం దాటకపోతే బెటర్ అనే మాట చెప్పారు. అవునండి. సో దేశం దాటకపోతే బెటర్ అనే మాట ఎవరికి వర్తిస్తుంది? లీగల్గా యుఎస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు మన వాళ్ళు. స్టూడెంట్ వీసా మీద నుంచి H1B వచ్చింది. H1B వచ్చింది. వచ్చిన తర్వాత వాడు H1 మీద అక్కడ ఉంటేనేమో పర్వాలేదు. వాడు ఇక్కడ స్టాంపింగ్ వచ్చిండు అనుకోండి, ఇక్కడ వానికి వీసా వేయలేకపోతే ఓకే 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 అట్లుంటారండి. తర్వాత మీరు H1 మీద పోయినరు, ఇక్కడ నుంచి టాటా కన్సల్టెన్సీ ఏదో కంపెనీ నుంచి పోయినరు. ఆడ 3 years తర్వాత మీరు మళ్ళీ తర్వాత H1B ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు వీసా అయిపోతుంది, కానీ అక్కడ ఉండి పని చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అనవసరంగా ఎందుకు రావాలి మీరు ఇప్పుడు? ఇంకోటి, ఆడ పోరాడు ఉంటాడు, పోలు ఉంటుంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక్కడ అవ్వాయే ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఏమంటారు, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోనరా అంటారు. ఇక్కడికి వస్తే మళ్ళీ వీసాకు రావాలి. నేనేమంటా, నీ అమ్మ అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా, సారీ నా భాష, అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా అంటే, ఓ మా నాయన మా అత్తారే వాళ్ళని చేసుకుంటానవా, పిల్లలు ఇక్కడ ఉంది అక్కడనే చేసుకుంటే అయిపోద్ది కదా నేను అంటాను. ఇటువంటివన్నీ అనవసరమైన ట్రావెల్స్ బంద్ చేయాలి. అదే వీసా స్టాంపింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండనుకోండి, కాగ్నిజెంట్ ఏదో కంపెనీకి పనిచేస్తుంటే H1B అప్లై చేసిన అనుకోండి, ఇక్కడ కంపల్సరీ వీసా పోవాలి. వీనికేమో గత్యంతరం లేదు. ఆ పిల్ల పోరగాడు అక్కడనే ఉన్నప్పుడు అక్కడనే పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా. ఈ తంతంగా ఎందుకు అన్నెసరీ రిస్క్ తీసుకోవడం? అన్నెసరీ రిస్క్ తీసుకోవడం. మరి మీ అవ్వాయే కనుక వాళ్ళకు మెర్సిడీస్ కారు ఉండి నీకు ఆడి రెడీగా పెట్టిండు అనుకో, వచ్చే నీ ఇష్టం, నా దగ్గర వచ్చి అడగకు అంతే. మీరు మీ అబ్బాయి ఇక్కడ యుఎస్లో ఇండియాలో మంచిగా సంపాదించి మంచిగా పెద్ద విల్లా కొని నీకు ఆడి కార్డు కొని రెడీగా పెట్టిండుకొని ఇష్టం వచ్చేసేయి. కానీ కామన్ మ్యాన్ ఒక్కొక్కరు స్కూల్ టీచర్ ఉంటారండి, వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలు పంపించారు. కాకపోతే ఈ స్కూల్ టీచర్లకు అక్కడ వీళ్ళకి అక్కడ పరిస్థితి తెలియదు కదా. ఆ పోరుగాళ్ళు ఎంత కష్టపడుతారు, ఎంత కష్టపడాలి ఇక్కడ రావాలంటే, ఇక్కడ వీసా తీసుకోవాలంటే ఎంత కష్టం ఉన్నదో వాళ్ళకి అర్థం కాదు. మా పెళ్లి కావాలి పెద్దగా కావాలి అందరికి చూపెట్టాలి కదా. అదే పెళ్ళి అన్నది ఇస్ ఎ యూనియన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, అక్కడ చేసుకుంటే అయిపోద్ది కదా. ఎందుకు ఎమోషన్స్ ఏందండి, నేనైతే పార్పే చేసేసుకున్నా, ట్రైన్లో ఎక్కి వెళ్ళిపోయినాం, చేసేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అయింది. ఇక పోతాంటే మన ఆఫ్ఘనిస్తాన్ మాదిరి తయారవుతుంది. ఇప్పుడు అవ్వాయి పర్మిషన్ కావాలి, వాళ్ళ తర్వాత వాళ్ళ కజిన్ పర్మిషన్ కావాలి, ఇంతమంది పర్మిషన్ కావాలి. ఇంకా మా రెజ్యూమే చూస్తే ఆ రెజ్యూమేలా వాళ్ళ బావ ఎక్కడనో, వాళ్ళ చిన్నాన్న ఎక్కడనో, చిన్నమ్మ ఏం చేస్తుందో ఆయన పెడతాను, ఆయన లెక్కలు చూస్తాను. ఇదేంరా ఆయన పిల్లని చేసుకుంటారా, నువ్వు మొత్తం కాందాన్ని చేసుకుంటారా, నాకు అర్థం కాదు. అది వేరే విషయం. ట్రావెల్ రాకపోవడం బెటర్, పర్టికులర్గా అక్కడ ఉన్న వాళ్ళు. అవును, అక్కడ ఒక లీగల్ దీంతో ఉన్న వాళ్ళు లీగల్ రాకపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ అండి, ఇప్పుడు ఫ్యాంక్ కంపెనీస్ అంటాం కదా, ఫేస్బుక్ కానివ్వండి, అమెజాన్ కానీ, ఇటువంటి కంపెనీ వాళ్ళు కూడా వస్తే వాడు 221 వచ్చి వెయిట్ చేపిస్తాడు. ఆ తర్వాత ఏముంటుంది, అమెజాన్ కంపెనీ అటువంటి ఎట్లా డినై చేస్తాడు, డినై చేయరాదు కదా. సరే వాడు మొత్తం ఎంక్వైరీ చేసుకుంటాడు, 4 నెలలు 5 నెలలు అయితే వాడు అమెజాన్ ఉంటాడా, నీ ఇంకమ్మా నీ జాబ్ ఇంకొనికి ఇచ్చేస్తానా పోండి, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది. అటువంటివన్నీ అవాయిడ్ చేయవచ్చు. ఎవరు భయపడాలి? స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బాగా భయపడాలి? అందరూ భయపడాలి. అందరూ ఇదివరకు ఏవైతే లాస్ ఎట్లయితే ఇమిగ్రేషన్లో ఇంప్లిమెంట్ అయినాయో అంతకన్నా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పర్టికులర్గా మన ఈహా టీవీలో మన క్యారియర్ గైడ్ ఉంది, మేము ఎవ్రీ వీక్ వచ్చి మేము చెప్తా అంటాము, మీరు అవి కంపల్సరీ వినాలి. కంపల్సరీ ఎవరైతే పిల్లలు అక్కడ ఉన్నారో లేదా మీ పిల్లలు కానీ అక్కడ ఉండే పిల్లలు కానీ ఇది రెగ్యులర్గా వింటే బెటర్. ఎందుకంటే మేము కంటిన్యూస్గా, మేము యూట్యూబర్ కాదు, నేను టీవీ స్టేషన్లో వచ్చినాను కాదు, ప్రాక్టీస్ చేసేవాడిని కాబట్టి మాకు ప్రాక్టికల్ డిఫికల్టీస్ తెలుస్తాయి. తర్వాత మేము 13 ఏళ్ళ నుంచి మీకు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అండి, ఎవ్వరు కూడా వచ్చానా వచ్చి క్వశ్చన్ అడగొచ్చండి. మా వెబ్సైట్ పోతే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ 13 ఏళ్ళ నుంచి ప్రతిరోజు నేను 20 నుంచి 25 మందికి ఆన్సర్ చేస్తాను క్వశ్చన్స్. వెబ్సైట్కి వచ్చి అక్కడ జూమ్ కాల్ ఉంటుంది ఆన్లైన్. అయితే ప్రతి 13 ఏళ్ళ నుంచి 20 నుంచి 25 మందికి ఎవ్రీ డే ఓన్లీ 5 days. బై వాట్ టైం?
దాని టైమింగ్ వేరియేషన్ అంటే యుఎస్ టైమింగ్స్లో ఉంటాయి కదా, యుఎస్ టైమింగ్స్లో ఒకటేమో 11:30, ఒకటేమో 3:30, ఒకటేమో 4:30 టైంలో ఉంటుందండి. సో అట్లా మీరు ఒకసారి మీ వెబ్సైట్ అడ్రస్ కూడా rnlawgroup.com rnlawgroup.com అది ఫర్మ్ నేమ్ రెడ్డి న్యూమన్ బ్రౌన్ RN Law Group ఎవ్రీడే 13 ఫ్రీ, అందులో మీరు ఛార్జ్ చేయమండదండి. ఓకే ఓకే. సో ఇటువంటి అన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేసి క్వశ్చన్ అడగవచ్చు. ఏదైనా కాంప్లెక్స్ క్వశ్చన్ ఉంటేనేమో కన్సల్టేషన్, చిన్న క్వశ్చన్ ఉంటే అందుకోసం వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అని నేను అడుగుతున్నాను. చాలా క్లారిఫై అయితే చాలా మంది ఇంకా మీ నెంబర్ ఇవ్వండి అని ఫస్ట్ అడుగుతున్నారు. మీరు కెరియర్ గౌడ్స్ అండి, ఆ తర్వాత మీరు ఇంకా కొద్ది క్వశ్చన్స్ ఉంటే